వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపింది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో ఇప్పుడు కూటమి కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగిన రాజకీయ సమీకరణలు కాలక్రమేణా ప్రాంతీయ పార్టీల వైపు మళ్ళాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ కుటుంబానికి బలమైన మద్దతుగా నిలుస్తూ వచ్చింది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ వరకు అదే అనుబంధం కొనసాగుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్టీ రామారావు ప్రారంభించిన ఆత్మగౌరవ నినాదం కమ్మ సామాజిక వర్గంపై గట్టి ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఆ వర్గం ప్రధాన బలంగా నిలిచింది. గత ఎన్నికల సమయంలో కూడా ఈ వర్గం భారీగా టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషణలు సూచించాయి. మరోవైపు క్షత్రియ సామాజిక వర్గం రాజకీయంగా విభిన్న దశలో ప్రయాణించిన ఇటీవల జరిగిన పరిణామాలు వారిని కొత్త ఆలోచనలకు నెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పుష్పటి అశోక్, గజపతి రాజు వంటి సీనియర్ నేతలతో జరిగిన రాజకీయ విభేదాలు, అలాగే కొన్ని ప్రాంతీయ పరిణామాల తర్వాత ఆ వర్గంలో వైసీపీపై అసంతృప్తి పెరిగిందని ప్రచారం సాగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలు సాంప్రదాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన రాష్ట్ర విభజన తర్వాత ఆ ఓటు బ్యాంక్లో పెద్ద భాగం వైసీపీ వైపు వెళ్ళింది. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కూటమి పార్టీల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇక కీలకమైన కాపు సామాజిక వర్గం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తర్వాత పరిస్థితులు గణనీయంగా మారాయి. జనసేన ప్రభావంతో కాపు యువతిలో కొత్త రాజకీయ ఉత్సాహం కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుతో ఆ వర్గం ఎక్కువగా కూటమి వైపు నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో సామాజిక వర్గాల సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. స్థానిక నాయకత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తే కొన్ని కీలక వర్గాలు ఆప్షన్ ఇప్పుడు కూటమి వైపే మల్లుతుందని చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది.